ఇంద్రద్యుమ్నుడి కథ. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగ భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగె భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగినదానికి బాధపడుతూ అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. మహర్షి, నేనెవరో మీకు తెలుసుకదా? నా పేరు ఇంద్రద్యుమ్నుడు అన్నాడు. మార్కండేయుడు అతడిని తేరిపారచూసి, నాయనా, నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోనూ వారి చరిత్రలతోనూ నాకు పనిలేదు అని బదులిచ్చాడు. మహర్షి, మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలిసేమో కనుక్కుంటాను అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు. మంచుకుండమీద ఒక గుడ్లగుబ ఉంది. అది నాకంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు అన్నాడు మార్కండేయుడు. ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని మంచుకుండవద్ద గుడ్లగుబ దగ్గరకు వెళ్లాడు. ఓ ఆలుకమా, నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా? తెలీదని బదులిచ్చింది గుడ్లగుబ. కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, పోనీ, నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా? అని అడిగాడు. గుడ్లగుబ కాసేపు ఆలోచించి, ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడిజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగుబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా? అని అడిగాడు. నాకు తెలీదుగాని, నాకంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో అంది కొంగ. దయచేసి ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. తాబేలుకు కబురు పంపింది కొంగ. ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. కచ్చ పరాజమా, నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా? అని అడిగాడు. తాబేలు కాసేపు ఆలోచించి, ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. 1000 యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లు రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం అని బదులిచ్చింది. హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు. తాబేలు మాటలకు ఆనందపరసుడయ్యాడు. కచ్చ పరాజమా, నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును అని చెప్పి ఆ తాబేలుకు నమస్కరించాడు. ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు. ఇంద్రద్యుమ్నా, నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం అని ముక్తకంఠంతో పలికారు దేవతలు. ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.